అటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు తేల్చడం ఎట్లా? ఇప్పుడు ఆ 5 ఏళ్ల సంబంధించినటువంటి దాంట్లో కొన్ని వేల మంది లెక్కలు చెప్పారు, కానీ సరే అవే లెక్క ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అనేది అసలు మొత్తం తేలిస్తే కదా వచ్చేది. దాన్ని ఎట్లా చేయాలి అసలు బయటికి? 2019, 20, 21లో కరోనా ఒకటి మనని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇండియా మొత్తం మీద కరోనాలో చనిపోయిన వాళ్ళ కన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నాసి రకం లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళు ఎక్కువ. 1,00,000 మంది అంటే చిన్న ఇష్యూ అండి. అంటే 90,000 మంది దాకా ఇట్లా అయిపోయారు, 14-20,000 మంది చనిపోయారని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి కదా. రెండో ఇష్యూ, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు. పెద్దారెడ్డి గారు, ఆయన వాళ్ళ నాన్నగారు, మిథున్ రెడ్డి గారు నాన్నగారు, ఏదో మా కొడుకు ముఖ్యమంత్రి గారికి సహచరుడు ఇవ్వటం వల్ల ఈ కేసులో ఇరికిచ్చారు అనే అంశం. అంటే ముఖ్యమంత్రి గారి కోసం తప్పు చేశాడు, ముఖ్యమంత్రి గారి కోసం ఇవన్నీ చేశాడా ఆయనే ఒప్పుకున్నట్టుగా అక్కడ మనకి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. మనం ఒకటి గమనించాలి, ఒక చిన్న సామెత ఉంది, కొట్టింది ఎవరో తెలియదు కానీ లేవదీసింది అన్నే అని చెప్పేసి ఇది సామెత ఉందో, చేసింది ఇల్లే, మళ్ళీ దానికి కవర్ చేసుకోవడానికి ఎవరో తెలియదన్నట్టుగా చెబుతున్నట్టు విధానం ఏదైతుందో దాని మీద అంశం. తర్వాత ఇప్పుడు చెప్పిన లాస్ట్ అంశం ఏంటంటే, ఏదైతే సెల్ కంపెనీసు ఎవరైతే దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారో, ఎన్నైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి కానీ దాని పాత్రదారులు ఎవరైతే గత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారో భారతీయ సిమెంట్ ఉందో ఆ ప్రాపర్టీని అంతటిని కూడా సీజ్ చేసి అటాచ్ చేసి అది కోర్టు ద్వారా ఆక్షన్ వేసి ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కానీ లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ రూపంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారని రాష్ట్రంలో దీనివల్ల నాసిరకం జరిగే వాళ్ళందరూ కూడా కాంపన్ చేసి నీటివే కాకుండా వాళ్ళను కూడా సాక్షులుగా విచారించి ఈ క్రిమినల్ కేసులో వాళ్ళను కూడా విట్నెస్లుగా సేకరించేసి వారికి కూడా న్యాయం చేసేటట్టుగా చేయాల్సిందే. గత ముఖ్యమంత్రి గారికి ఎన్నైతే ఆస్తులు ఉన్నాయో ఎక్కడైనా ఉన్నాయో మీకు చెప్తానండి. దీనికి సంబంధించి రెడ్సన్ హోటల్ కూడా కొన్నాడు ఇన్వెస్ట్ చేసి లండన్ లో. ఆ హోటల్లో ఆయనకు ఉన్నటువంటి షేర్స్ కొన్ని వేల కోట్లు, వాళ్ళ పిల్లల మీద ఉన్న కోట్లు, అవి కూడా మొత్తం కూడా సేకరించేసి అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాటి మీద మొత్తం కూడా నష్టపరిహారం కట్టే విధంగా వాళ్ళంతా కూడా ప్రాపర్టీని అన్ని కూడా సీజ్ చేసే విధంగా కూడా అటాచ్ చేసే విధంగా చేస్తే సరైన న్యాయం జరిగిద్దని అయితే మనం భావిస్తాం. అంటే సిట్ నెక్స్ట్ ఈ హెల్త్ సంబంధించిన గ్రౌండ్స్ లో జరిగినటువంటి దానిపైన ఎంక్వైరీ చేయబోతుంది అనుకోవచ్చా మనం? డెఫినెట్గా అండి, అదే చెప్తున్నాను. ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా సిట్ను ఆశ్రయించి లేదా మా బోటి లాయర్ని అయినా ఆశ్రయించేసి ఈ మమ్మల్ని కూడా విచారించడం, ఎంత నష్టపోయామో, ఏం చేసామో, ప్రాణాలు కోల్పోయారు. ఇది స్లో పాయిజన్ అండి. స్లో పాయిజన్ అంటే ఇది నథింగ్ బట్ ఏ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, లీడ్స్ టు మర్డర్. ఫస్ట్ అది అటెంప్ట్ టు మర్డర్ కింద వస్తుంది, తర్వాత లీడ్స్ టు మర్డర్ అయిపోద్ది. కాబట్టి ఇదంతా కూడా హత్య కిందే భావించాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశలో కూడా ఆలోచించేసి కేసులు కూడా నమోదు చేస్తే డెఫినెట్గా ఈ దేశం ఇప్పుడు ఆల్రెడీ మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్. ఆయన కనుక తలుచుకుంటే, ముఖ్యమంత్రి గారు ఆయన తలుచుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డ్ అవుతూ అట్లాగే ఇంకా గ్రౌండ్ లెవెల్లో హెల్త్ డిపార్ట్మెంట్కి అడ్రస్ చేసి ఎవరెవరు చనిపోయారని గ్రామాల స్థాయిలో క్షేత్ర స్థాయిలో తీస్తే వాళ్ళ డేటా అంతా కూడా పొందుపరిస్తే దీంట్లో కేసులో కూడా వాళ్ళ రికార్డులో తీసుకొస్తే పూర్తి స్థాయిలో సిట్టు కూడా న్యాయం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. రైట్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఆ దిశగా కూడా జరగాలి. ఇంకా ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ కంటే ముందే ఇంకా కొన్ని ఛార్జ్ షీట్లు వేసేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది సుదీర్ఘంగా విచారించాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో కూడా మీరు అన్నట్లు పెట్టుబడులు పెట్టారు, లేదా విదేశాలకు సొమ్ము తరలించినటువంటి పరిస్థితి, ఈడీ కూడా ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒకరికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు లక్ష్మీ? నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఆగస్టు 12 నాటికి ఇప్పుడు ఎవరైతే మొత్తం 12 మంది అరెస్ట్ చేసి ముగ్గురిని దాంట్లో అరెస్ట్ చేసిన వాళ్ళ మీద 90 రోజులు కంప్లీట్ అయింది కనుక డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఏదైతే చట్ట రూపంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళతో పాటు కొంతమంది చేయడం జరిగింది. ఆగస్టు 12 నాటికి మిగతా 9 మందికి ముగింపు అవుతుంది కనుక ఆ దిశలో ఆలోచించి అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ దాంట్లో మళ్ళీ ఫర్దర్గా అప్పటి వరకు మళ్ళీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ కొంత టైం బట్టి అవకాశం అయితే ఉందనేది నాకైతే అనిపిస్తుంది. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించిన అంశం పైన జాతీయ స్థాయిలో కూడా ఇదొక చర్చ జరగాల్సిన అవసరం ఉంది.